కాకినాడ జిల్లా కొత్తపల్లిలో మత్స్యకారులు రోడ్డెక్కారు. తూని ఉప్పాడ రోడ్డుపై మత్స్యకారులు బైఠాయించి ధర్నా చేపట్టారు. కెమికల్ పరిశ్రమల ద్వారా వస్తున్నటువంటి కాలుష్యంతో మత్స్య సంపద చనిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అధికారులు స్పందించి కెమికల్ పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా మత్స్యకారులు హెచ్చరించారు. నుంచి కూడా మేము కలెక్టర్ గారు కాగితం ఇవ్వడం, పైగా అధికారికి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కూడా కాగితం ఇచ్చుకుని రావడం, కలెక్టర్ గారు మీటింగ్ పెడతానండి, మీటింగ్ పెట్టకపోవడం, మళ్ళా జరిపించుకోవడానికి క్యాబిన్ కట్టడం, తర్వాత పవన్ కళ్యాణ్ సార్, తర్వాత ఇక్కడ ఎస్ఎస్ వరం గారు ఇక్కడ ఉప్పాడు గ్రామం వచ్చిన తర్వాత మీకు నేనున్నాను, మిమ్మల్ని కాపాడుతాను, ఆ పేదలు కూడా తీయించేస్తాను, మీ ఉప్పాడు పోకుండా కాపాడుతాననేసి ఆ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ కూడా మా ఎమ్మెల్యేగా ఇక్కడ మాడిచ్చారు సార్. అదే మాటగా మమ్మల్ని కాపాడమనేసి మమ్మల్ని కాపాడే నాయకులు ఎవరు లేరు. ఇప్పుడు వచ్చే తుమ్మల నాయకులు కూడా కాపాడలేదు. ఇప్పుడు మన డిప్యూటీ సీఎం కూడా కాపాడతారనేసి మా ఆశతోటి ఇప్పుడు వరకు ఎదురు చూద్దాం. చాలా మంది కాగితాలు ఇచ్చాం. కలెక్టర్ జాయింట్ కలెక్టర్ దగ్గర కూడా మీటింగ్ అరేంజ్ చేద్దాం అనేసి అందులో కూడా చెప్పారు. అయితే ఇన్నిసార్లు చెప్పినా ఎవరో చేయట్లేదని ఆవేదనతో మన రోడ్డు ఎక్కబోతే దీనికి మనకి ఒక విధానంగా దారి కనబడదు, దారి చూపించరు అన్న విధానంగా మేము మా సీఎం గారికి చంద్రబాబు నాయుడు గారికి మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్కి మేము నమస్కారం తీసుకుంటున్నాం. ఈ ప్యాటర్న్ వచ్చిన తర్వాత ఏదైతే కెమికల్ ప్యాటర్న్ వచ్చే పైపులు కిలోమీటర్ లోపలికి వేస్తారు సార్. ఇక్కడ నుంచి మీకు కుని దాటే వరకు దాని వల్ల సముద్రంలో చేపలు లేకుండా పోయాయి సార్. ఈ గత ఈ 6 నెలల నుంచి మనం చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. ఎంత ఇబ్బంది అంటే ఏటకి వెళ్తే రూపాయి రావట్లేదు సార్. రూపాయి రాకపోగా మనం పట్టుకెళ్ళిన ఆవిడ కూడా నష్టపోతున్నాం సార్. దానివల్ల మీ మీడియా మిత్రుల ద్వారా మనకు న్యాయం చేకూర్చాలని కోరుకుంటున్నాం సార్. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ కెమికల్ ప్యాటర్లు ఏమున్నాయి మొత్తం ఆపేయాలి సార్, మొత్తం తీసేయాలి సార్. అలాగైతే మేము బతకాలి సార్. నేను అదే సార్ మనం కోరుకునేది ధర్నా చేయడానికి ఆ ప్యాటర్ని ఆఫ్ చేసేయాలని మేము ధర్నా చేస్తున్నాం. ప్యాటర్లు ఆపాలండి. సముద్రంలో ఎట్టి పెరుగుదలను కాలుష్యానికి రాకరుస్తారు. చాలా వాసన సార్, వాసన భరించలేకపోతున్నాం. కిలోమీటర్ మొత్తం వాసన వస్తుంది సార్. పైకి ఇక్కడ రన్ అవ్వకుండానే స్మెల్ అంతా వస్తుంది. అది రన్ అవ్వకుండా ఎంత స్మెల్ వస్తుందంటే రన్ అవుతున్న మా బతుకులు చేయడం మాకు తెలియదు సార్. రైట్. తూని ఉప్పాడలో ఈ సందర్భంగా మత్స్యకారులు కెమికల్ పరిశ్రమ ద్వారా వస్తున్న కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నామని చెప్పి మత్స్యకారుల కుటుంబాలు సైతం కూడా రోడ్డెక్కాయి. దీనికి సంబంధించి కూడా ధర్నా నిర్వహిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు సిద్ధంగా ఉన్నారు. కామేశ్వరరావు, చెప్పండి, ప్రస్తుతం మత్స్యకారులు ఏమంటున్నారు, పరిశ్రమల శాఖ సంబంధించినటువంటి వారు ఏమంటున్నారు? బాబు చూడు ఐస్ సాయిరామ్, చూసుకుంటే కనుక కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లిలో అయితే మాత్రం మత్స్యకారులు ఈరోజు రోడ్డుపైకి వచ్చి బైఠాయించారు. మొత్తం కూడా ట్రాఫిక్ ఏదైతే ఉందో ఉప్పాడ నుంచి కాకినాడ, అదేవిధంగా ఉప్పాడ టు తుని వెళ్ళే రోడ్డును మొత్తం కూడా బైఠాయించి రోడ్డు మీద అయితే ధర్నాలు చేసిన పరిస్థితి ఉంది. మొత్తం మీద మత్స్యకారులకు మత్స్యకార సంపద నష్టపోతున్నాం అని చెప్పేసి వారు వాపోతున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద ఏదైనప్పటికీ కూడా కెమికల్ పరిశ్రమల ద్వారా వస్తున్న కాలుష్యంతో మత్స్యకార సంపద చనిపోతుందని, మాకు జీవనం సాగడం కష్టం అవుతుందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తూ రోడ్డు మీద అయితే మాత్రం భారీ ఎత్తున ధర్నా చేశారు. దానికి సంబంధించి అయితే మాత్రం గత నెల రోజుల నుంచి కూడా మత్స్యకారులు రోడ్డు మీదకి వస్తున్నప్పటికీ కూడా ఈ రోజు నిన్న ఆల్రెడీ పిలుపుని కూడా ఇచ్చారు. మత్స్యకార సంపదను కాపాడాలి, మా కుటుంబాలను నిలబెట్టాలని చెప్పి మత్స్యకారులు జీవన వృత్తిని కాపాడండి అని చెప్పి నిన్న పిలుపునిచ్చారు. ఈరోజు అదేవిధంగా పిలుపునిచ్చిన మేరకు ఈరోజు ఉదయం ఏదైతే ఉందో ఉప్పాడ మెయిన్ రూట్ ఏదైతే ఉందో ఉప్పాడ టు కాకినాడ మెయిన్ రూట్లో అయితే మాత్రం మొత్తం మత్స్యకార కుటుంబాలన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చి బైఠాయించి కూర్చుని మొత్తం కూడా తమ నిరసన అయితే మాత్రం ప్రభుత్వం మీద వ్యతిరేకంగా చేసిన పరిస్థితి ఉంది. మొత్తం తమకు ఏదైతే ఉందో పారిశ్రామిక కలుషితాల వల్ల మొత్తం కూడా తమ మత్స్య సంపద అంతా కోల్పోతున్నాం, దానికి సంబంధించి మొత్తం మాకు జీవనోపాధి కల్పించండి, మాకు దానికి సంబంధించి ఏదైతే ఉందో ఫ్యాక్టరీలకు సంబంధించిన వ్యర్థాలని ఇది ఏదో ఉప్పాడ తీర ప్రాంతం సంబంధించిన మత్స్యకారులు వేటకు వెళ్ళే ప్రాంతాల్లో వదలకుండా చూసేటట్లు
పరిశ్రమల నుంచి ఏర్పాట్లు చేయాలని చెప్పి మత్స్యకారులు అయితే ఆందోళన చేసిన పరిస్థితి ఉంది. ఏదైతే ఉందో ఓఎన్జీసీ పరిశ్రమకు సంబంధించిన కార్యకలాపాల నిమిత్తం వాళ్ళు చేస్తున్న డ్రిల్లింగ్, అదేవిధంగా ఆ క్రెయిన్లు, దానికి సంబంధించిన పోర్టు సంబంధించిన తీర ప్రాంతం సంబంధించిన ఈ అలజడుల వల్ల మత్స్య సంపద మొత్తం కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. ఉప్పాడ తీర ప్రాంతంలో మత్స్య సంపద అంతా కోల్పోయాం. మేము భవిష్యత్తులో మత్స్యకారులుగా బతకడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చొరవ తీసుకుని ఏదైతే ఉందో ఈ ఇండస్ట్రీస్, భారీ పరిశ్రమలు ఏదైతే ఉందో దీనికి సంబంధించి కెమికల్ పరిశ్రమల ద్వారా వస్తున్న కాలుష్యాన్ని మత్స్య సంపదకు వెళ్లకుండా వేరే మార్గాన్ని తరలించేటట్లు చూడాలని చెప్పి ప్రభుత్వాన్ని అర్జిస్తున్నామని చెప్పి వారు మొత్తం కూడా ధర్నాలో చేస్తున్న డిమాండ్లు అయితే ఉన్నాయి. మొత్తం మీద ఏదైనప్పటికీ కూడా మొత్తం ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్, అదేవిధంగా ఏపీ డిప్యూటీ సీఎం, అదేవిధంగా పర్యావరణ మంత్రి కూడా పవన్ కళ్యాణ్ ఉన్నారు. పర్యావరణం కాపాడే బాధ్యత కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉంది అంటూ వారు కూడా చెప్పడం జరిగింది. మొత్తం ఏదైనప్పుడు కూడా కొన్ని వేల కుటుంబాలు మత్స్యకారులు ఈ సముద్రం తీర ప్రాంతం వెంబడి బతుకుతున్నాం. మా బతుకుదోరు మీద ఏదైతే ఉందో కెమికల్ ఫ్యాక్టరీ ఓఎన్జీసీ కావచ్చు, అరవిందో కావచ్చు, అదేవిధంగా దివీస్, ఈ ఫ్యాక్టరీల వల్ల వదిలే వ్యర్థాల వల్ల మత్స్య సంపద మొత్తం కూడా ఏదైతే ఉందో తమకు లభించే మత్స్య సంపద మొత్తం కూడా కోల్పోతున్నాం. తమ జీవనాధారం బతకడం కూడా చాలా కష్టతరం అవుతుందని చెప్పేసి వారైతే వాపోతున్న పరిస్థితి. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ప్రభుత్వాలు స్పందించే వరకు మేము రోడ్ల మీద ఉద్యమాలు ఆపేది లేదని చెప్పి కరాఖండిగా అయితే మాత్రం మత్స్యకార కుటుంబాలన్నీ మాత్రం కరాఖండిగా చెప్పారని చెప్పి మొత్తం ఏదైనప్పుడు కూడా అధికారులు, అదేవిధంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పూసుకుని ఏదైతే ఉందో ఈ పర్యావరణ సంబంధించిన ఈ సమస్యని కాపాడాలి. పర్యావరణం ఒక్కటే కాదు, వేల లక్షల కుటుంబాలు, మత్స్యకార కుటుంబాలు జీవనాన్ని నిలబెట్టాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి అయితే మత్స్యకారులు మొత్తం కూడా రోడ్డు మీద బైఠాయించి నినాదాలు చేశారు. మొత్తం ఏదైనప్పుడు కూడా ఈ ఇండస్ట్రీలకు సంబంధించిన వ్యర్థాలు ఏదైతే ఉందో ఉప్పాడు నుంచి అది అద్దరపేట వరకు ఉన్న తీర ప్రాంతం వెంబడి మొత్తం కూడా మత్స్యకారులు జీవిస్తున్నారు. ఈ మత్స్య సంపద మొత్తం కూడా కోల్పోతున్నాం ఈ వ్యర్థాల వల్ల. ఈ వ్యర్థాలు వేరే క్లోరిన్ చేసి దీన్ని వేరే విధంగా సముద్రం వేరే మార్గంలో పంపించే ప్రయత్నాలు చేయాలని చెప్పేసి మత్స్యకారులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా మరి ఇప్పటి వరకు కూడా మత్స్యకారులు అయితే మాత్రం రోడ్డు మీద బైఠాయించిన పరిస్థితి ఉంది.